ఉదయకాల ధ్యానాలకు ఆహ్వానం. స్త్రీ ప్రార్థన విజ్ఞాపన స్పందించిన వేగువారు. ఆనవాయితీగా చెప్పలేదు, మామూలుగా చెప్పలేదు. ఆ సమయం వచ్చింది, యెహోషువ పట్టణాన్ని పట్టుకున్నారు, మొత్తం తగలబెట్టడానికి సిద్ధమయ్యారు. కానీ వారి నమ్మకత్వం చూద్దాం. 6వ అధ్యాయంలో 22వ వచనంలో, అయితే యెహోషువ ఆ వేశ్య ఇంటికి వెళ్ళి మీరు ఆమెతో ప్రమాణం చేసినట్లు ఆమెను ఆమె కలిగిన వారందరినీ అక్కడి నుండి తోడుకొని రండని దేశమును వేగు చూచిన 2 మనుషులతో చెప్పగా. ఎంత గంభీరమైన విషయం. నువ్వెప్పుడు ఎక్కడ రక్షించబడినా, ఈ లోకంలో మనం ప్రభు పిలుపునందుకుని వెళ్ళినా, ఎక్కడ ఉన్నా దేవుడు తన దూతలను లేక ఆయన యొక్క యేసయ్య స్వరం విని తప్పనిసరిగా లేచి మధ్యాకాశంలో ప్రభువుని ఎదుర్కొనటానికి వెళతాం. ఇక్కడ మనం గమనిస్తున్నాం, అక్కడి నుంచి తోడుకుని రండిని దేశమును వేగు చూచిన 2 మనుషులతో చెప్పగా. అప్పటి వరకు ఆ ఇంటిలో ఉన్న వారిని వాళ్ళందరినీ తీసుకొచ్చారు. 23 వేగులు వారైన మనుషులు పోయి రహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమె కలిగిన వారందరినీ వెలుపులకు తోడుకొని వచ్చరి. అప్పటి వరకు వారు లోపల ఉన్నారు, ఇప్పుడు వెలుపులకు తోడుకొని వచ్చరి. వారికి ఒక గంభీరమైన ఉద్దేశం అక్కడ ఉంది. ఆమె ఇంటి వారందరినీ వారు తోడుకొని వచ్చి ఇశ్రాయేలీయుల పాళెము వెలుపట వారిని నివసింప చేసిరి. 24వ వచనం, అప్పుడు వారు ఆ పట్టణమును దానిలోని సమస్తమును అగ్ని చేత కాల్చివేసిరి. వెండిని, బంగారుని, ఇత్తడి పాత్రలను, ఇనుప పాత్రలను మాత్రమే యెహోవా మందిర ధనాగారములో ఉంచరు. రహాబును వేశ్య ఎరుకోను వేగు చూచుటకు యెహోవా పంపిన దూతలను దాచిపెట్టి ఉండిన గనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటివారిని, ఆమె కలిగిన వారందరినీ బ్రతుకనిచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తుని గురించి ఎవరైతే వింటారో, వినిన వారిలో ఎవరికైతే విశ్వాసం కలిగిందో, ఆ విశ్వాసం ద్వారా వారు రక్షించబడ్డారో, ఎఫెసీ 2:8 ప్రకారము విశ్వాసం ద్వారా కృపచేత రక్షించబడ్డారో, ఆ రక్షణలో వారు నిలిచారు కనుక ఈ లోకంలో కాలం చేసినను వారు బ్రతుకుదురు, నిత్య జీవము కొరకు వారు బ్రతుకుదురు. దైవ గ్రంథంలో మనం గమనిస్తూ ఉన్నాం, యోహాను సువార్తలో 5వ అధ్యాయంలో, అయితే ఆ యొక్క దేవుని యొక్క స్వరము దూత ఆ దేవుని యొక్క స్వరం విని నిద్రించిన వారిలో, యోహాను సువార్త 5వ అధ్యాయంలో 24, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్తూ ఉన్నాను. 25వ వచనం, మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దానిని వినువారు జీవించరని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. కనుక ఈ గొప్ప అర్థం ఆ స్త్రీ ద్వారా చెప్పబడిన మాటల ద్వారా పరిశుద్ధాత్మదేవుడి నాడు తల్లులు చేసిన విజ్ఞాపన, తండ్రులు చేసిన విజ్ఞాపన ఏమాత్రం వృధా కాకుండా బిడ్డలు రక్షించబడి వారు మరలా జీవములోని, మరణము నుండి జీవములోనికి దాటే ఆ యొక్క గొప్ప దృక్పథం కలుగుతుంది కనుక దేవునికే స్తోత్రాలు స్తుతులు కలుగును గాక. ఆమేన్. మహోన్నతుడైన మా గొప్ప తండ్రి, నమ్మకమైన మా దేవ, ఈనాడు ఆ యొక్క ఎరుకో పట్టణంలో రాహాబు స్త్రీ బంధువులందరినీ ఎలా స్పేర్ చేసావో, నిన్ను నమ్ముకున్న వారందరినీ కూడా నరక పాత్రలు కాకుండా, మరణ పాత్రలు కాకుండా, రెండవ మరణంలో పాలు పంపులు పొందకుండా నీవు రక్షించి స్పేర్ చేస్తున్నావు ప్రభా. స్తోత్రాలు. యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో
అడుగున్నాం మా తండ్రి. ఆమేన్.